ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే రివిజన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మీ ముందుకు నేను హౌ టు రివైజ్ లైక్ అ సూపర్ హ్యూమన్ 3 అమేజింగ్ టిప్స్ తీసుకొని వచ్చాను. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ హరిప్రియ. కానీ రివిజన్ ఎందుకు ఇంపార్టెంట్? ఇప్పుడు మీరు కూర్చొని ఒక చాప్టర్ ఫస్ట్ టైం చదివారు, మీ స్కూల్లో చదివారు, ట్యూషన్లో చదివారు, బాగుంది, ఆన్లైన్ క్లాస్ చూసి చదివారు, ఓకే. కానీ అది ఎగ్జామ్ ముందు రివిజన్ చెయ్యకపోతే, దాన్ని ఒకసారి బ్రష్ త్రూ చెయ్యకపోతే మీకు చదివినది, మీకు అర్థమైంది కూడా మీరు మర్చిపోతారు. సో ఒక చాప్టర్ ఒకసారి అర్థమైపోయింది, ఇంకా దీన్ని నేను ముట్టుకొని అక్కర్లేదు అని అనుకుంటున్నారనుకో, దెన్ మీరు ఒక తప్పు భ్రమలో ఉన్నారు. ఏ చాప్టర్ ఎంత ఈజీగా ఉండనివ్వండి, అది డెఫినెట్గా రివిజన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. చెయ్యకపోతే మీకు అవి పాయింట్స్ గుర్తుండవు. మీకు అనిపిస్తుంది, అరే నేను ఇది చదివాను, ఇది నాకు ఆల్మోస్ట్ తెలుసు కానీ గుర్తు రావట్లేదు అని అనిపించింది ఎప్పుడైనా? దట్ ఈస్ బికాస్ యూ హ్యావ్ నాట్ డన్ యువర్ రివిజన్ ద కరెక్ట్ వే. సో బిఫోర్ వి మూవ్ ఫార్వర్డ్, మీకేం చాలా తెలుసు కదా, తొందరగా ఈ వీడియోని లైక్ చేసేయండి. ఇలాంటి ఎన్నో అమేజింగ్ వీడియో కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కేసేయండి. దాని పక్కనే ఒక గంట కూడా ఉంటుంది, ఆ గంట కూడా కొట్టేసేయండి. మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ లేదు. మా టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి, దాని డిస్క్రిప్షన్ బాక్స్లో దాని లింక్ ఉంటుంది. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ మాకు చూడాలని ఉంది మ్యామ్, దీని మీద వీడియో చేయండి, ఈ టాపిక్ మీద వీడియో చేయండి అని ఏమన్నా ఉంటే అది మీరు కామెంట్స్ బాక్స్లో రాసేసేయచ్చు. ఓకే, సో ద ఫస్ట్ టిప్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ రివిజన్ నోట్స్. చాలామంది రివిజన్ నోట్స్ అనగానే షార్ట్ నోట్స్ అయినా, హైలైటెడ్ నోట్స్ అయినా తీస్తారు. ఒక టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి దాని మీద హైలైట్స్ చేశారా, బ్లూ కలర్ తోటి, ఎల్లో కలర్ మార్కర్ తోటి హైలైట్ చేశారా, అది తప్పు. డోంట్ డూ దాట్. అప్పుడు ఏమైపోతుంది, మీరు కాన్సన్ట్రేట్ చేయకుండా అన్నీ, మీకు కళ్ళు మూసుకుంటే అన్నీ ఎల్లోగా కనిపిస్తాయి, కానీ ఆ ఎల్లో కింద ఉన్న టెక్స్ట్ ఏంటి, ఇంపార్టెంట్ టెక్స్ట్ ఏంటో మీరు మర్చిపోతారు. సో అందుకే క్వశ్చన్ నోట్స్ తీసుకోండి. అంటే ఏంటి, ఒక చాప్టర్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకోండి. ఆ క్వశ్చన్స్ చదివి దాంట్లో ఉన్న ఏం ఆన్సర్ రాయాలి, ఆ ఏం ఆన్సర్ రాసే టాపిక్ ఎక్కడుంది ఆ చాప్టర్లో వెళ్ళి దాన్ని రివిజన్ చేసుకోండి. క్వశ్చన్ బేస్డ్ రివిజన్ చేసుకుంటే అలాంటి సేమ్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది ఎగ్జామ్లో, మీరు ఈజీగా రాసేసేయచ్చు. షార్ట్ నోట్స్ తీసుకున్నారనుకోండి, ఓన్లీ చిన్న పాయింట్స్ రాసుకుంటే అవే పాయింట్స్ రివిజన్ చేసుకుంటాం. కానీ దాని చుట్టూ ఉన్న కొన్ని మేజర్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, దాని చుట్టూ ఉన్న కొన్ని మేజర్ దాన్ని ఏమంటారు కాన్సెప్ట్స్, పాయింట్స్, డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు మిస్ అయిపోతారు. హైలైటెడ్ నోట్స్ ఏంటి, చాలా ఒక పేజ్లో మనం చాలా హైలైట్ చేసి పెట్టుంటాం. హైలైట్ ఎందుకు చేసి పెడతాం, లాస్ట్ మినిట్లో అవి చదువుకోవచ్చు అని. అది కూడా చేసుకోండి, కానీ దాన్ని యాక్టివ్ రీకాలింగ్ ఉండదు. మీరు చదివిన దాన్నే చదివితే మర్చిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. యాక్టివ్ రీకాల్ అంటే ఏంటి, ఒక టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఇండెక్స్లో తర్వాత దానికి సబ్ టాపిక్స్ ఉంటాయి కదా, ఆ సబ్ టాపిక్స్ చదివి ఈ టాపిక్లో ఈ పాయింట్స్ రాయాలి, ఈ పాయింట్స్ రాయాలి, ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి రాయాలి, ఈ డేట్స్ గుర్తుపెట్టుకోవాలి అని యాక్టివ్గా రీకాల్ చేయండి. డోంట్ రీడ్ అగైన్. చదివిన బుక్నే చదివితే మీకు రాదు. యాక్టివ్ రీకాలింగ్ అంటే బుక్ ఓపెన్ చేసి ఆ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవేవి ఉన్నాయో రాసుకొని ఒక్కొక్క కాన్సెప్ట్ మీద మీరు థింక్ చేయండి. దీని మీద క్వశ్చన్ వస్తే నేను ఎలా చేస్తా, ఈ టాపిక్ మీద క్వశ్చన్ వస్తే నేను ఏమేం పాయింట్స్ రాయాలి ఫుల్ మార్క్స్ రావడానికి, దాన్ని మనం యాక్టివ్ రీకాలింగ్ అని అంటాం. ఆల్ రైట్, నెక్స్ట్ టీచ్ సమ్వన్. ఇప్పుడు మీరు ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకున్నారో అది మీకు బాగా గుర్తుండాలి అంటే ఏంటి, ఎవరినైనా పట్టుకోండి, మీ పేరెంట్స్నైనా, మీ చిన్న తమ్ముడినైనా, అన్ననైనా, ఎవరైతే ఫ్రీ ఉన్నారో ఇంట్లో వాళ్ళని పట్టుకొని వాళ్ళకి ఆ కాన్సెప్ట్ చెప్పండి. ఏమవుతుంది, మీరు ఏమైనా కాన్సెప్ట్ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళని డౌట్స్ కూడా అడగమనండి. వాళ్ళు ఏమైనా డౌట్స్ అడిగారనుకో, అది మీకు వస్తే వెరీ గుడ్, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. కానీ ఆ డౌట్స్కి ఆన్సర్ చేసే క్వశ్చన్ మీ దగ్గర ఆన్సర్ లేకపోతే మీకు ఏమవుతుంది, మీరు ఇమీడియట్గా దాన్ని రాసుకొని ఒకసారి దాన్ని మళ్ళీ చదువుతారు కదా. సో దిస్ విల్ కాంక్రీట్ ద కాన్సెప్ట్. మీ కాన్సెప్ట్స్ చాలా స్ట్రాంగ్గా అయిపోతాయి. డౌట్స్ అడిగారు వాళ్ళు, మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇట్స్ అన్ ఈజీ వే టు రీకాల్ ఆల్ ద టాపిక్స్. మీరు అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశారా లేదా అని కూడా మీకు అర్థమైపోతుంది. ఏదైతే మిస్ అయ్యారనుకోండి, టాపిక్ మిస్ అయ్యారని మీకు అర్థమైపోయింది అనుకోండి, ఆ టాపిక్ని వెళ్ళి మళ్ళీ రివైజ్ చేసుకోండి. ఎందుకు, మిగతావి ఎక్స్ప్లెయిన్ చేసినవి ఎలా అయినా గుర్తున్నాయి మీకు, అందుకే మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీకు గుర్తు లేని టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మీకు అర్థమవుతుంది.
ఇంకెవరికైనా ఎందుకు చెప్పాలి మేడం అంటే, మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకు కూడా కొన్ని డౌట్స్ వస్తాయి. ఇది ఎందుకు ఇలా ఎందుంది, ఈ డేట్ ఇదే ఎందుకు, ఈరోజు ఏమైంది, ఏదో అడుగుతారు. సోషల్లోనో, మ్యాథ్స్లోనో, సైన్స్ రిలేటెడ్లోనో, దీని మీద కెమికల్ ఈక్వేషన్ ఏంటి అని ఏమన్నా అడిగినా మీకు వస్తే వెరీ గుడ్ చెప్పండి. లేదు అంటే ఏంటి, ఇమీడియట్గా ఒక బుక్ ఓపెన్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ చాప్టర్ ఇమీడియట్గా బుక్ ఓపెన్ చేసి మీరు ఒకసారి చూసుకోవచ్చు. దాని వెనకాల మీరు ఏం మర్చిపోయారు, ఏమేమి ఎక్కువ కాన్సెప్ట్స్ ఇంకా రాయొచ్చు, ఏమేమి ఎక్కువ పాయింట్స్ రాయొచ్చు ఫర్ గుడ్ మార్క్స్. ఓకే. నంబర్ 3, ఆస్క్ క్వశ్చన్స్ టు యువర్ సెల్ఫ్. ఇప్పుడు మీరు రివిజన్ చేసుకున్నారు, ఆటోలో కూర్చున్నారు లేకపోతే బస్లో కూర్చున్నారు. ఆస్క్ క్వశ్చన్స్ టు యువర్ సెల్ఫ్. ఓకే, సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ కనుక్కోమంటే నేను ఏ ఫార్ములా వాడతాను. ఆస్క్ యువర్ సెల్ఫ్. ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి రాయమంటే నేను ఏం రాయాలి, అది మిమ్మల్ని అడగండి. ఇంకేంటి, సోషల్ సైన్స్లో నాకు అంత తెలియదు ఏముందో. సైన్స్లో ఓకే, ఫోటోసింథసిస్ గురించి రాయమంటే నేను ఏమేమి రాయాలి, ఈ కెమికల్ రియాక్షన్ గురించి రాయాలంటే నేను ఎలా బ్యాలెన్స్ చేసి ఎలా రాయాలి అని ఆస్క్ క్వశ్చన్స్ టు యువర్ సెల్ఫ్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఆన్సర్ ఇట్ కాన్ఫిడెంట్లీ, వెరీ గుడ్. ఆన్సర్ చేయలేకపోతున్నారంటే ఇమీడియట్గా బుక్ తీసి వెళ్ళి రివిజన్ చేసుకోండి. మీరే చేసుకుంటారు, అమ్మో నాకు ఇది అర్థం కావట్లేదు, నేను ఫస్ట్ స్కూల్కి వెళ్ళంగానే టెస్ట్ ముందు నేను ఇది కూర్చొని రివైజ్ చేసుకుంటా అన్న ఒక ఐడియా వస్తుంది. సో ఎగ్జామ్స్ వచ్చాయి అంటే మీరు ఫుల్గా అలర్ట్ అయిపోవాలన్నమాట. ఏ ఒక్క సెకండ్, ఏ ఒక్క మినిట్ కూడా మీరు వేస్ట్ చేయకూడదు. ఆటోలో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, మీ పేరెంట్స్ వెనకాల కూర్చొని వెళ్తున్నా, ఆస్క్ క్వశ్చన్స్ టు యువర్ సెల్ఫ్ రిలేటెడ్ టు దట్ సబ్జెక్ట్. ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది అంటే ఆస్క్ క్వశ్చన్స్ టు యువర్ సెల్ఫ్. ఓకే, ఈ ఫార్ములా రాయమంటే, డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోమంటే నేను ఎలా కనుక్కుంటాను, ఎక్స్పోనెన్స్ అండ్ పవర్స్లో లాస్ ఎన్ని ఉన్నాయి, ఆ లాస్ ఏంటో ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్, sin 90 వాల్యూ వస్తే నేను ఎలా కనుక్కుంటాను అని మిమ్మల్ని మీరు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే మీకు ఏమొచ్చో ఏం రాదో తెలిసిపోతుంది. రానవి మీరు ఒకసారి ఇమీడియట్గా స్కూల్కి రీచ్ అయిన తర్వాత మీరు చేసుకోవచ్చు అనమాట, రివిజన్ చేసుకోవచ్చు. స్కూల్కి వెళ్తున్నప్పుడే కాదు, మీరు చదువుకున్నారు అయిపోయింది, సాయంత్రం బయటకు వెళ్ళి ఆడుతున్నారు లేకపోతే వాకింగ్కి వెళ్ళారు, వాక్ చేస్తూ చేస్తూ అడగండి, ఆస్క్ క్వశ్చన్స్ టు యువర్ సెల్ఫ్. ఇమీడియట్గా ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ సంథింగ్, తొందరగా వెళ్ళి బుక్ ఓపెన్ చేసి అదొకసారి చదువుకోండి. అప్పుడు మీకు ఆ స్ట్రాంగ్గా గుర్తుంటుంది ఆ కాన్సెప్ట్. సో దిస్ ఇస్ అనదర్ వెరీ క్విక్ వే టు రివైజ్ వితౌట్ వేస్టింగ్ యువర్ టైం. నా 4th, రివైజ్ డిఫికల్ట్ టాపిక్స్ మోర్ ఎఫెక్టివ్లీ. చాలా మందికి ఇది కన్ఫ్యూజన్ ఉంటుంది, మేము ఏవైతే కష్టంగా ఉన్నాయో కాన్సెప్ట్ దాన్ని మనం ఎలా రివైజ్ చేసుకోవాలి సో దట్ ఇట్ గెట్స్ ఇన్ టు అవర్ బ్రెయిన్. అని రైట్ డౌన్ ఆల్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ ద పర్టిక్యులర్ డిఫికల్ట్ టాపిక్ ఆన్ ద టాప్ ఆఫ్ ద పేజ్ ఆర్ ద మార్జిన్. సో మీరు బుక్ ఉంటుందా, మీ క్లాస్ నోట్స్ ఉంటుందా, ఇప్పుడు ఎగ్జామ్ ముందు మీరు ఏం చేస్తారు, ఇట్లా తిప్పుతూ ఉంటారనమాట, పేజెస్ని ఇట్లా తిప్పుతూ ఉంటారా. ఏవైతే డిఫికల్ట్ టాపిక్స్ ఉన్నాయో అప్పుడప్పుడు ఏంటి అవి మిస్ అవుట్ అయిపోతాం. సో డిఫికల్ట్ ఉన్న టాపిక్స్వి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇలా మార్జిన్ మీద రాసుకోండి. ఆ పేజ్ వచ్చినప్పుడు ఆ మార్జిన్ ఫుల్గా కనిపిస్తుంది కదా మీకు, మీరు ఏదో ఇక్కడ రాశారు మార్జిన్ మీద అంటే గుర్తుపెట్టుకోండి, అంటే ఆ కాన్సెప్ట్ మీకు డిఫికల్ట్గా అనిపించింది, అందుకే నేను దాన్ని ఎక్స్ట్రా రివిజన్ చేసుకోవాలి అని మీరు అనుకోవాలి. సో మార్జిన్స్ మీద రాసుకోండి. లేకపోతే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ బుక్ ఉందనుకోండి, ఇక్కడ హెడ్డింగ్ ఉంది, ఇక్కడ మొత్తం పారాగ్రాఫ్ ఉంది. సో మీకు ఇక్కడ పైన సైడ్కి ఇలా రాసుకోండి ఏదన్నా, సో దట్ వెన్ ఎవర్ యూ టర్న్ ఓవర్ దట్ టాపిక్ దట్ పేజ్ మీరు అది మిస్ అవ్వకుండా. అప్పుడప్పుడు మిస్ అయిపోయి టర్న్ చేసేస్తూ ఉంటాం అనమాట, అప్పుడప్పుడు దొరకదు, ఏదో అనుకున్నా ఏదో డిఫికల్ట్గా ఉంది నాకు కనిపించట్లేదు అని చాలా అనుకుంటాం. ఎందుకంటే మనం అది మిస్ చేసేస్తామన్నమాట తిప్పుతున్నప్పుడు. బుక్ తిప్పుతామా లాస్ట్కి ఇదొచ్చు అని. సో డిఫికల్ట్ ఉన్నవి మార్జిన్ పైననో పేపర్ పైననో ఇలా రాసుకొని పెట్టుకుంటే ఇంపార్టెంట్ పాయింట్స్, జస్ట్ ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీకు మొత్తం కాన్సెప్ట్ గుర్తు రావాలన్నమాట. సో అలా మీరు రాసుకోండి, పేపర్ టాప్ మీద అయినా లేకపోతే మార్జిన్ మీద అయినా. నెక్స్ట్, స్టిక్ స్మాల్ రివిజన్ నోట్స్ అబవ్ యువర్ స్టడీ టేబుల్. స్టిక్కీ నోట్స్ అని మీకు 20-30 రూపీస్కి ఏ స్టేషనరీలో అయినా దొరుకుతాయి. ఏమంటారు దాన్ని? స్టిక్కీ నోట్స్. ఓకే, స్టిక్కీ నోట్స్. ఇలాంటి దీని మీద ఫార్ములాస్ రాసుకొని అతికి పెట్టుకోండి.
మీరు చదువుతున్నప్పుడు, లేకపోతే రెడీ అవుతారా నెక్స్ట్ డే ఎగ్జామ్ కోసము. సో ఒకసారి దాని మీద ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఇప్పుడు దీన్ని వేరే వేరే కలర్స్లో వస్తాయి. yellow కలర్ మ్యాథ్స్కి పెట్టుకోండి, పింక్ కలర్ సైన్స్కి పెట్టుకోండి, బ్లూ కలర్ లాంగ్వేజెస్కి పెట్టుకోండి, సోషల్ సైన్స్కి పెట్టుకోండి, డేట్స్ రాసుకోండి. సో ఏ ఎగ్జామ్ వస్తే ఆ కలర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఏమవుతుంది, దేర్ సంథింగ్ కాల్డ్ ఫోటోజెనిక్ మెమరీ ఆల్సో. అంటే ఏంటి, చూస్తే కూడా చాలామంది కళ్ళు మూసుకుంటే అది గుర్తొస్తుంది ఆ ఫోటో. సో అలా మీరు ఇట్లా స్టిక్కీ నోట్స్ రాసుకొని పెట్టుకుంటే రివిజన్ ఈజీగా అయిపోతుంది. లాస్ట్ మినిట్ మీరు బుక్ ఓపెన్ చేసే టైం అంత ఉండదు కదా మన దగ్గర, మీకు ఫార్ములా గుర్తు రావట్లేదు, ఏం చేయాలి, తొందరగా తింటున్నప్పుడు, లేకపోతే టై వేసుకుంటున్నప్పుడు, లేకపోతే మొహం కడుక్కుంటున్నప్పుడు, లేకపోతే రెడీ అవుతున్నప్పుడు స్కూల్కి, ఆ స్టిక్కీ నోట్స్ మాత్రం చూసుకుంటే చాలు, మీకు ఇంకా రివిజన్ లాగా అయిపోతుంది. దట్ ఈస్ ద లాస్ట్ మినిట్ రివిజన్ అనమాట, విత్ ద హెల్ప్ ఆఫ్ స్టిక్కీ నోట్స్. నెక్స్ట్, వాచ్ వన్ షార్ట్ వీడియోస్. మాకు ఎక్కువ టైం లేదు కానీ మాకు అంత మొత్తం చాప్టర్ ఎవరైనా అర్థం చేయిస్తే బాగుంటుంది అన్న వాళ్ళు చాలామంది ఉంటారు లాస్ట్ మినిట్. అలాంటి వాళ్ళ కోసం మేము వన్ షార్ట్ వీడియోస్ ఆల్రెడీ చేసేసాం. గ్రేడ్ 8 అవ్వండి, గ్రేడ్ 9 అవ్వండి, గ్రేడ్ 10 అవ్వండి, అన్ని చాప్టర్స్ మీకున్న 15-16 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ వన్ షార్ట్ రివిజన్ నేను ఆల్రెడీ చేసేసాను. సో మా ఛానల్ మీదకి వచ్చి ఇప్పుడు సెట్స్ ఉన్నాయనుకోండి, సెట్ ఎవరైనా 1 అవర్లో కూర్చొని మొత్తం సెట్ ఎవరైనా చెప్పేస్తే బాగుంటుంది అనుకుంటారా, వాచ్ ఇట్ అట్ యువర్ ఓన్ పేస్. యూట్యూబ్లో ఏంటి, నార్మల్ కాకుండా 1.5, 1.75 స్పీడ్లో కూడా చూసుకోవచ్చు రివిజన్ చేస్తున్నప్పుడు. చూసుకున్న తర్వాత మీకు అన్ని కాన్సెప్ట్స్ క్లియర్ అయిపోతాయి. ఈ వన్ షాట్ వీడియోస్లో అంటే గంట లోపలే మీకు మొత్తం చాప్టర్ ఫసాక్ అయిపోతుంది. ఒక్కరోజు ముందు కూర్చొని వన్ షాట్ వీడియోస్ చూసుకున్నా చాలా ఎక్కువ అర్థమైపోతుంది. Alright, so these are few amazing tips where you can revise like a superhuman. Time waste చేయొద్దు. ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే టైం వేస్ట్ చేయొద్దు. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ ఈజ్ వెరీ ప్రెషియస్. అప్పుడు అలా అనుకున్న వాళ్ళే టాపర్స్ అవుతారు, అలా అనుకున్న వాళ్ళకే మంచి మార్క్స్ వస్తాయి. సరేలే చూసుకుందాం, రేపు పొద్దున్న కూడా టైం ఉంది కదా అంటే పొద్దున్న ఏమవుతుందో తెలియదు కదా. పొద్దున్న ఏమైనా అవ్వచ్చు, లేటుగా లేవచ్చు, నువ్వు కరెంట్ ఉండకపోవచ్చు ఇంట్లో చదువుకోవడానికి, ఏమైనా అవ్వచ్చు. అందుకే ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్క మినిట్ దట్ యూ హ్యావ్, యూ షుడ్ నాట్ వేస్ట్ యువర్ టైం. ఆల్రైట్, సో ఇలాంటి ఎన్నో అమేజింగ్ మోటివేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి, చాలామందికి తెలియదు అనమాట, మేము ఈ వన్ షాట్ వీడియోస్ మీకు ఎక్కడ చూసుకోవాలి అని అడుగుతారు. సో ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ బటన్ని ఒత్తేసేయండి ఇప్పుడే, అంటే సబ్స్క్రైబ్ చేసేసుకొని ప్లేలిస్ట్ కనిపిస్తుందా, ప్లేలిస్ట్కి వెళ్ళి మీరు గ్రేడ్ 9 గ్రేడ్ 10 అనుకోండి, గ్రేడ్ 10 మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీరు కనిపిస్తుందా, లెట్ మీ డిసపియర్, పాలినామియల్స్ ఎక్సర్సైజ్ అయిపోయింది, వన్ షాట్ అయిపోయింది, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్స్, మెన్సురేషన్, క్వాడ్రాటిక్, సిమిలర్ ట్రయాంగిల్, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రోగ్రెషన్, సిమిలర్ ట్రయాంగిల్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ట్రిగ్నామెట్రీ, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ట్రయాంగిల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇలాంటి అన్ని చాప్టర్వి మనం వన్ షాట్ రివిజన్స్ చేసుకున్నాం ఆల్రెడీ, రైట్. సో ఒకసారి ఈ ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. అలానే 9th వాళ్ళు కూడా ఈ ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. 9th కూడా నేను ఆల్మోస్ట్ అన్నీ చేసేసాను. యూ కెన్ వాచ్ ఆల్ ద చాప్టర్స్ వన్ షాట్ రివిజన్స్. ఇక్కడ సర్కిల్స్ ఉండనివ్వండి, ఏరియా ఉండనివ్వండి, స్టాటిస్టిక్స్, సర్ఫేస్ ఏరియా వాల్యూమ్ ఉండనివ్వండి, essay1కి రివిజన్ కూడా చేసుకున్నాము, స్టాటిస్టిక్స్, ఇంట్రొడక్షన్ టు యూక్లిడ్స్ జామెట్రీ వన్ షాట్, పాలినామియల్స్ అన్నీ చేసేసుకున్నాం అనమాట. సో ఇలాంటి వన్ షాట్ రివిజన్స్, వన్ షాట్ వీడియోస్ కనుక మీరు చూస్తే మీకు టైం వేస్ట్ అవ్వకుండా మొత్తం చాప్టర్ 1 hour లోపల అయిపోతుంది. ఈ వీడియోస్లో నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అంటే ఇలాంటి కాన్సెప్ట్స్ మీద ఇలా వీడియోస్ రావచ్చు అన్న క్వశ్చన్స్ కూడా నేను తీసుకున్నా. కొన్ని వీడియోస్లో నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా తీసుకున్నా. సో అలా ఇంపార్టెంట్ అమేజింగ్ వీడియోస్ కోసం అవే కాదు, అలానే కాదు, వీడియో సెక్షన్ కనుక మీరు వెళ్ళి చూస్తే, నేను ఇక్కడ డిసపియర్ అవుతా, వీడియో సెక్షన్కి వెళ్ళి మీరు చూస్తే హౌ టు స్టడీ ద హోల్ సిలబస్ ఇన్ 1 day, ఐ కేర్ టిప్స్, ఇంకా ఎన్నో అమేజింగ్ వీడియోస్ విచ్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యువర్ మోటివేషన్. ఓకే, ఈ 3 months ఉన్నాయి మన దగ్గర. 3 monthsలో మనం మొత్తం సిలబస్ ఎలా కంప్లీట్ చేయొచ్చు, హౌ టు బీ ఫాస్టర్ దెన్ అ హ్యూమన్ క్యాలిక్యులేటర్, ఇంకా కొన్ని ఉన్నాయి నేను చెప్తాను. 3 months స్టడీ స్ట్రాటజీ.
95% గ్యారంటీ 3 మంత్స్లో కూర్చొని ప్రతి ఒక్క సబ్జెక్ట్కి నేను స్ట్రాటజీ ఇచ్చానమాట. సో హౌ కెన్ యూ ఫినిష్ ద ఎంటైర్ సిలబస్ ఇన్ 3 మంత్స్ అండ్ స్కోర్ 95% అని ఒక చిన్న స్ట్రాటజీ వీడియో చేసుకున్నాం. ఇక్కడ కొన్ని స్టెప్స్ ఫాలో అవుతే మీకు ఈజీగా అయిపోతుంది. ఆల్ రైట్. సో అలా ఎన్నో, నేను ఒక హాలిడే వస్తే మీ డే ఎలా ప్లాన్ చేసుకోవాలి అలాంటివి ఎన్నో నేను అమేజింగ్ వీడియోస్ చేశాను. సో వీడియోస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆల్ రైట్. సో దట్ ఈస్ ఇట్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ హరిప్రియ సైనింగ్ ఆఫ్. బాయ్.